కేవలం ఆ పథకాలనైతే నేను కొనసాగిస్తానని చెప్పడం చూసాం గానీ, కొత్త పథకాలైతే ప్రకటన అయితే ఏమి జరగలేదు. ఇంకా చూస్తే మన ఒక ట్రెండ్ నడుస్తుంది యాక్చువల్‌గా మన కర్ణాటక గావచ్చు, లేకుంటే తెలంగాణ కావచ్చు ట్రెండ్ చూసాం. కేసీఆర్ లాంటోళ్ళే అన్ని పథకాలు ఇచ్చి, రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చు, కళ్యాణ్ లక్ష్మి లాంటి, షాదీ ముబారక్ లాంటి, అలానే రైతు బంధు లాంటివి ఇవ్వడం చూసాం. దళితుకు బంధు పెద్దగా ఏమి ఇవ్వలేదు కానీ దళితులకి, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమేరకైనా ఇచ్చారు. అలానే భగీరథ పేరుతోటి వాటర్ కూడా బాగానే సప్లై చేశారు. రోడ్లు విపరీతంగా చేశారు. హైదరాబాద్ లాంటి సిటీల్లో, అవుట్ సైడ్ కూడా వరంగల్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ కానీ, విలేజెస్ కానీ రోడ్లు బాగా విపరీతంగా చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ని అయితే ఓడగొట్టారు, కేసీఆర్ని అయితే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కారణాలు రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కాంగ్రెస్ ఏదైతే పథకాలు వచ్చిందో ఉచిత పథకాలతోటి, పింఛన్ విషయం కావచ్చు, లేకుంటే కరెంటు బిల్స్ విషయం కావచ్చు, గ్యాస్ సిలిండర్ విషయాల్లో తగ్గించడం కావచ్చు, లేకుంటే ఫ్రీ బస్సు కావచ్చు,